హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే పరాటా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అంటే ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా చూపించాను. యాక్చువల్గా ఇది లేయర్స్ పరాటా అని కూడా అనొచ్చు. సో ఎవరికైనా లేయర్స్ పరాటా సరిగ్గా రాకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇక మనము పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా గోధుమ పిండితో చేస్తే మనకి సాఫ్ట్గా ఉండదండి. అందుకని కొద్దిగా మైదా యాడ్ చేయాల్సిందే. అందుకని ఇక్కడ చూసారు కదా, 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటే 1 కప్పు మైదా తీసుకున్నాను. ఇలా ఈ 2:1 రేషియోలో తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు, 1 స్పూను నెయ్యి, అంటే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదా బటర్ కూడా వేసుకోండి. ఈవెన్ ఆయిల్ అయినా పర్వాలేదు. ఆయిల్ అయితే ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇలా వేసుకొని ఫస్ట్ మంచిగా కలిపేసుకున్న తర్వాత దీన్ని వాటర్తో అడ్జస్ట్ చేసుకుంటూ మనము పిండిని కలిపేసుకోండి. అంటే పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మనకి మరీ మెత్తగా ఉండకూడదు. అలాగని మనకు రెగ్యులర్గా మనం చపాతీస్ చేసుకుంటాం కదా, అలా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా తడుపుకోండి. అంటే కొంచెం మెత్తగా తడుపుకోండి పిండిని. కొంచెం అలా గట్టిగా ఉంటే మన పరోటాస్ అనేటివి లేయర్స్గా రాదు. కాబట్టి చపాతీ కన్నా కొద్దిగా మెత్తగా తడుపుకోండి. సో చూసారు కదా, ఇలా తడిపేసుకున్న తర్వాత టైం ఉంటే మీకు ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి, లేదంటే ఒక 10 మినిట్స్ అయినా పర్వాలేదు. దీన్ని ఒక 10 మినిట్స్, మినిమం ఒక 10 మినిట్స్ అయినా పిండి మనకి నానితే పరాటాస్ అనేటివి సాఫ్ట్గా వస్తాయి. సో చూసారు కదా, మనకి 10 మినిట్స్ అయిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని పిండి వేసుకొని ఫస్ట్ మనం ఒక పెద్దగా సైజుగా చపాతీలాగా ఒత్తేసుకుందాము. ఇట్లా ఫస్ట్ మనము రౌండ్గా చపాతీలాగా ఇలా చేసుకున్న తర్వాత దీని మీద 1 స్పూను నూనె, మనము ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే మనకి సన్ఫ్లవర్ ఆయిల్ వాడండి. మళ్ళీ పల్లి నూనె అది వాడితే స్మెల్ వస్తుంది. కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ 1 స్పూన్ వేసి దీని మీద మంచిగా పిండి వేసేయండి. పొడి పిండి ఉంటుంది కదా, ఆ పిండి మంచిగా నీట్గా చపాతీ మొత్తం కవర్ అయ్యేలాగా పిండి వేసుకొని దీన్ని నేను ఇప్పుడు చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, లేకున్నా పర్వాలేదు. ఇలా ఒక పరాటా నేను ఇలా చేస్తాను, ఒక పరాటా ప్లెయిన్గా కూడా చేసి చూపిస్తాను. సో ఇలా కొత్తిమీర వేసుకొని మనం చూసారు కదా, హాఫ్ ఒక సైడ్, హాఫ్ ఇంకొక సైడ్ అలా ఫోల్డ్ చేసి జస్ట్ అలా మనం ఒకసారి ఒత్తేసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను కదా, మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను కనపడకుంటే. సో చూసారు కదా, మళ్ళీ తీసి చూపిస్తున్నాను. ఇలా ఉంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని నైఫ్తో మనము అలా స్ట్రెయిట్గా కట్ చేయండి. సో చూసారు కదా, ఇలా స్ట్రెయిట్గా కట్ చేస్తే మనకి లేయర్స్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ మెథడ్ యూస్ చేసి చేయండి, లేయర్స్ పరాటా పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసారు కదా, ఇలా చేసుకొని ఇంకా మీకు యాక్చువల్గా అయితే కొంచెం చిన్న సైజులో చేస్తే మీకు లేయర్స్ ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయండి. నాకు అంత మందంగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి నేను ఇలా పెద్దగా చేసుకున్నాను. యాక్చువల్గా మీరు చిన్నగా చేసుకుంటే ఇంకా లేయర్స్ చాలా బాగా కనపడతాయి, ఎక్కువగా కూడా వస్తాయి. సో మీకు అలా ఇష్టం ఉంటే అలా చేసుకోండి. లేదు మాకు కొంచెం పల్చగా కావాలి చపాతీ అంటే ఇలా చేసేసుకోండి. కానీ సాఫ్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ పరాటాకి నేను ప్రీవియస్ వీడియోలో పాలక్ పన్నీర్ అని చేశానండి. ఆ కాంబినేషన్లో తినండి, ఈజీగా మీరు ఒక 5-6 పరాటాస్ తింటారు, అంత బాగుంటుంది. లింక్ మీకు పైన ఇస్తాను, జస్ట్ మీరు ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు ఆ కర్రీ అనేది వస్తుందండి. అంటే లింక్ పైన ఇస్తే మీరు జస్ట్ ఆ లింక్ని ప్రెస్ చేయండి, మీకు కంప్లీట్ వీడియో వచ్చేస్తుంది. సో దాని కాంబినేషన్గా ఈ పరోటా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదా, మీకు 5-6 పరాటాలు ఈజీగా తినేస్తారు. సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ పరాటాని. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి. దాని ద్వారా మిగతా వాళ్ళందరికీ ఈ వీడియో తప్పకుండా షేర్ అవుతుంది. కాబట్టి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా నేను దమ్ ఆలు చేశానండి. సో చాలా బాగుంది. ఆ వీడియో కూడా నేను త్వరలోనే మీకు పోస్ట్ చేస్తాను. సో చూసారు కదా ఎంత లేయర్స్గా ఉందో, అండ్ స్మూత్గా ఉంది, సాఫ్ట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ. మరిన్ని వీడియోస్ కోసం మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ అస్సలు మిస్ అవ్వద్దు. అంటే రెగ్యులర్గా రెస్టారెంట్స్లో చేసే కర్రీస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు చెప్పాను కదా పాలక్ పన్నీర్ అని, అది అచ్చం రెస్టారెంట్స్లో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుందండి. సో డెఫినెట్గా ట్రై చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.